అధ్యక్ష. దయచేసి కాసేపు 2 నిమిషాలు వినండి. 2 నిమిషాలు నేను చెప్పేది వినండి. చంద్రబాబు నాయుడు గారు కింద సేపలు ఇస్తావా? 2 నిమిషాలు నేను చెప్పేది వినండి. చంద్రబాబు నాయుడు గారు స్థానంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వాలి? చాలా క్లియర్ గా చెప్పాం. చాలా క్లియర్ గా చెప్పాం. రూల్ పొజిషన్ ప్రకారం స్టేట్మెంట్ అన్నది ఎక్కడైనా ఇవ్వడం జరిగితే ఆ తర్వాత ఉట్టి క్లారిఫికేషన్స్ కి మాత్రమే అనుమతి ఉంటుంది అనేది అసెంబ్లీ రూల్స్. ఇవాళ ఏం జరుగుతా ఉందంటే అసెంబ్లీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ రూల్స్ తెలియవు. 344 అంటే ఏమిటో తెలీదు, స్టేట్మెంట్ అంటే ఏమిటో తెలీదు, చర్చ అంటే ఏమిటో తెలీదు. ఇవాళ ఎక్కడైనా కూడా నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడైనా ఎవరికైనా చెప్తే నవ్వుతారు. ఎవరైనా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా చర్చ జరుపుతారా? ఒకసారి తెలుసుకోండి ముఖ్యమంత్రి గారు. ఫస్ట్ మీరైనా కూడా ఎక్కడైనా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఎవరు చర్చ జరపరు. చర్చ జరిపిన తర్వాత చర్చలోని ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు విన్న తర్వాత స్టేట్మెంట్ అనేది ఎవరైనా మంత్రి కానీ ఆ తర్వాత ఎవరైనా స్టేట్మెంట్ ఇస్తారు. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఇక్కడ మా కర్మ ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళ ప్రొసీజర్ తెలీదు. స్టేట్మెంట్ ఎందుకు ఇస్తున్నారో అర్థం తెలియదు, మీకు అర్థం కాదు. మేము అడిగేదల్లా ఒకటే, మేము అడిగేదల్లా ఒకటే. ఏ నిందితుడితో అయితే తాను ఫోటో తీసుకున్నాడో అదే నిందితుడు అడిషనల్ డీజీ, అదే నిందితుడు ఇంటెలిజెన్స్ డీజీతో కూడా కలిసి ఈ మాదిరిగా మంతనాలు చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముద్దాయి కాకుండా పోతాడు అని చెప్పి మీరు అంటా ఉంటే సరే, మేము చేయగలిగింది ఏమి లేదు కాబట్టి సరే అంటాం అధ్యక్ష. కానీ ఒకటైతే నేను చెప్తా ఉన్నా, మేము అడిగేదల్లా మనం ఒకటే, పద్ధతి ప్రకారం దీనికి చర్చకు పర్మిషన్ ఇవ్వండి. ఒకవేళ మీరు మాట మీరు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ స్టేట్మెంట్ అంటున్నారు, అది స్టేట్మెంట్ కాదు. నిజంగా స్టేట్మెంట్ అంటూ ఇవ్వాలి అంటే ఎవరికి స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష? ఇక్కడ ఎవరెవరికి స్టేట్మెంట్ కాపీలు ఉన్నాయి? ఒక్క దగ్గర స్టేట్మెంట్ కాపీలు లేవు. చూపించి ఎక్కడున్నావు? చూపించండి. ఎక్కడ ఇప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి స్పీచ్ లో ఉన్నట్టుగా? ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నట్టుగా? ఏ మాటలు స్పీచ్ లో ఉన్నాయి? ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నాయా? చెప్పండి. కుమార్ రాజు గారు, ఆయన మాట్లాడిన మాటలు స్పీచ్ లో ఉన్నాయా? చెప్పండి. ఒక్క మాట స్పీచ్ లో ఉన్నది కాదు, స్టేట్మెంట్ లో ఉన్నవే ఒక్క మాట లేదు. స్టేట్మెంట్ వేరే, స్పీచ్ వేరే. ఆయన మాట్లాడ మొదలుపెట్టిన తర్వాత స్టేట్మెంట్ కాస్త కూస్తో కొంతమంది చేస్తారు. ఆ స్టేట్మెంట్ లో ఉన్న సంభాషణ వేరే, ఆయన చెప్పేది వేరే. అధ్యక్ష, మేము అడిగేది ఒకటే, ఇక్కడ డిక్టేటర్ పరిపాలన జరుగుతూ ఉందన్న సంగతి మాకు అంతా తెలుసు. అంగన్వాడీ వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఏ రకంగా ఈరోజు మధ్యాహ్నం ఏ రకంగా కొట్టారు అన్న సంగతి కూడా అందరికీ తెలుసు. డిక్టేటర్ పరిపాలన జరుగుతుందని అందరికీ తెలుసు. అయినా కూడా నేను ఇప్పుడు అడిగేది ఒకటే, పోనీ అధ్యక్ష, we will yield.